పేపర్ కప్ కాదు, ఈ క్యాన్సర్ కప్. ఎందుకు క్యాన్సర్ కప్ అన్నాం అంటే ఈ పేపర్ లో పైనే పేపర్, లోపల ప్లాస్టిక్. ఇది ప్లాస్టిక్ అవునా కాదా అనేది మీకు ఒకసారి దీన్ని చూపిస్తాను. పైన పేపర్ అంతా పోయింది, లోపల ప్లాస్టిక్. ఓకే. సో దీనివల్ల ఏమవుతుందంటే మీరు అందరూ పేపర్ కప్ అనుకొని అందరూ టీ వేడిగా ఉన్న టీ ఇందులో తాగుతున్నారు. దానివల్ల ఏంటంటే ఇది గమ్ము ప్లస్ కెమికల్ ఉంటుంది. ఇక్కడ గమ్ము ఎందుకు ఉంటుంది అంటే ఇది అంటుకోవడానికి, కెమికల్ ఏంటంటే కాయడానికి. ఈ రెండు ఆ వేసే వేడి టీ ఆటోమేటిక్ గా కరిగిపోతుంది. ఒక లేయర్ అంతా కరిగిపోయి మనకి టీ ద్వారాగా లోపలికి వెళ్ళి క్యాన్సర్ కి వచ్చే ప్రమాదం ఉందని. అందుకని ఏం చేస్తున్నారంటే ప్రతి ఒక్కరు కూడా ఇలా గాజు గ్లాస్ తో టీ తాగడమే ఆరోగ్యం, దీనితో తాగడం అనారోగ్యం. ఇది పేపర్ కప్పు కాదు, క్యాన్సర్ కప్పు. ఇది ఆరోగ్యకరమైనటువంటి గాజు కప్పు. అంతేకాకుండా ఆల్టర్నేట్ గా మనకి మొక్కజొన్న పిండితో తయారు చేసినటువంటి ఈ కప్పు. ఇందులో ఎటువంటి కెమికల్ ఉండదు. కావాలంటే దీన్ని కూడా మనం చేసి చూడొచ్చు. ఇందులో ఎటువంటి కెమికల్ ఉండదు. కేవలం మన మొక్కజొన్న పిండితో ఏదైతే చెడి స్థితితో తయారైనటువంటి కప్పు ఇది వాడుకోవచ్చు. అందుకే నేను చెప్పామంటే పేపర్ కప్పు కాదు, ఇది క్యాన్సర్ కప్పు. దీన్ని విడనాడండి, గాజు కప్పుతో టీ తాగండి, ఆరోగ్యంగా ఉండండి అనే దీంతో మనం అందరికీ చెప్పడం జరుగుతుంది. దయచేసి ఇక్కడే కాదు, మీరు ఎక్కడ అవుట్ ఆఫ్ స్టేట్ ఎక్కడికి వెళ్ళినా సరే వాళ్ళు ఇచ్చే పేపర్ కప్పులు విడనాడి గాజు కప్పులు లేదా స్టీల్ కప్పుతో టీ తాగితే ఆరోగ్యంగా ఉంటాం.